ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఎల్లరకును అడ్వెంట్లోని 3వ ఆదివారపు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. మీరు బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థనా అవసరతలు ఏమన్నా ఉంటే తెలియపరచాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అడ్వెంట్లోని 3వ ఆదివారపు లేఖన భాగాలు చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవానైన నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, నన్ను మీ సిలువు చాటును వరకుపరుచుకుని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకుని మీరు మహిమ పొంది బిడలను వర్తమానము ద్వారా ఆత్మీయముగా బలపరచమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, వర్తమానమునకు వెళ్లే ముందు ఒక సంఘటనను గమనిద్దాం. మనం కొంతమంది వ్యక్తులు పుణ్య స్నానాలకు వెళ్ళాలని సిద్ధపడి ఒక జ్ఞాని దగ్గరకు వచ్చి తనను కూడా రమ్మని ప్రాధేయపడి అడిగారట. జ్ఞాని నాకు కుదరదు, మీరు వెళ్ళండి అంటే మరలా బ్రతిలాడుతూ ఉండటం వలన జ్ఞాని ఒక కాకరకాయ తీసుకుని వారికి ఇచ్చి, మీరు మునిగే ప్రతి నదిలోనూ ఈ కాకరకాయని కూడా ముంచి భద్రంగా తీసుకురండి అన్నాడట. వారు అలానే చేశారు. తిరిగి తీసుకుని వచ్చి జ్ఞానికి ఆ కాకరకాయని ఇచ్చారు. అయితే జ్ఞాని ఆ కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఇదిగో నదీ జలాల మునిగినటువంటి కాకరకాయ, దీని స్వభావము చేదుపోయి తీయగా ఉంటది, తినండి అన్నాడట. వారందరూ నిజమని తిన్నారు. అయితే వెంటనే ఇది చేదుగానే ఉందగా అన్నారట. అప్పుడు జ్ఞాని అంటూ ఉన్నాడట, ఎన్ని పుణ్య స్నానాలు చేసినా కాకరకాయలో మార్పు రాలేదు. అలానే ఆచారబద్ధమైనటువంటి క్రియలు ఎన్ని జరిగించినా హృదయాంతరాలలో నుండి మార్పు రావాలి. హృదయంలో మార్పు వస్తేనే మనిషి పుణ్యలోకాలకు చేరగలడు అని తెలియపరిచాడట. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా నదీ జలాలలో మునిగినా ప్రయోజనం ఉండదు అని తెలియపరిచాడట. మార్పు అనేది హృదయంలో నుండే రావాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. కృపాసత్యముల వలన దేవుని ద్వారానే మన దోషాలకు ప్రాయశ్చిత్తము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లనే చెడుతనాన్ని మనం విడిచిపెట్టగలం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ముందు చెప్పుకున్న సంఘటన అయినను పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్న మాట కూడా అదే. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన రాజ్యాధికారాన్ని విడిచిపెట్టాడు. ఆయన రాజ్యాన్ని, అధికారాన్ని ప్రక్కన పెట్టి సామాన్యమైన మానవుని వలె లోకంలో జన్మించాడు. నేటి అంశము ప్రియమైనటువంటి వారలారా, మార్పు లేనివాడు. ఆయన ఎక్కడ ఉన్నా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడే, సర్వాంతర్యామి. ప్రియమైనటువంటి వారలారా, నేటి లేఖనాలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశము మార్పు లేనివాడు మన దేవుడు. పాత నిబంధన పాఠ్యభాగంలో మన జీవితాలను మార్చగలిగిన వాడు. పత్రికా పాఠ్యభాగంలో అవివేకులను వివేకులుగా మార్చగలిగిన వాడు. సువార్త పాఠ్యభాగంలో దీనులను ఆశీర్వాదకర్తలుగా మార్చగలిగిన వాడు. ఈ 3 ఉపాంశములను మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాం. అయితే పాత నిబంధన లేఖన భాగమును ధ్యానం చేసుకున్నాం. మూలవచనముగా మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. మలాకి భవిష్యత్ ప్రణాళికను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా,
యోహాను మార్గము సరళము చేయడానికి వచ్చాడు. పిమ్మట మీరే వెదకే మెస్సయ్యగా యేసుక్రీస్తు రానయ్యున్నాడు. ఆయన ప్రజలను సిద్ధపరచుటకు, శుద్ధి చేయడానికి, తీర్పు ఉన్నది అని తెలియపరచడానికి ప్రవక్త అయిన మలాకి దూతలను దేవుడు పంపించాడని తెలియబరుస్తూ ఉన్నటువంటి భవిష్యత్ ప్రణాళికను చూస్తూ ఉన్నాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచూ ఉన్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచూ ఉన్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు దూతలను గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చూడగలము. ఒకరేమో బాప్తిస్మమిచ్చి యోహాను, మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనములో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచూ ఉన్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అవి ఎవని గురించి చెప్పబడినో అతడే ఈ యోహాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 27వ వచనంలో కూడా సేమ్ వచనం ఇలానే ఉంటది. ప్రియమైనటువంటి వారలారా, మొదటి దూత యోహాను ప్రభువు మార్గమును సిద్ధపరచడానికి, ప్రభువు రాకడకు ముందు వచ్చినటువంటి ప్రజలను సిద్ధపరచు దూతగా యోహాను ఉంటూ ఉన్నాడు. రెండవ దూత మెస్సయ్య, యేసుక్రీస్తును గుర్చినటువంటి యోధులు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే. ఆయన ఈ లోకమునకు వచ్చి శుద్ధీకరణ క్రమములో లోహాలను శుద్ధి చేయడానికి అగ్ని ఎలా ఉపయోగపడుతూ ఉన్నదో, ఆయన వాక్యం ద్వారా నిన్ను నన్ను కూడా శుద్ధి చేయడానికి ఆయన రానయ్య ఉన్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము నుండి 3వ వచనం వరకు గమనించినట్లయితే, ఆలయ శుద్ధీకరించబడినటువంటి ప్రజల ద్వారా దేవుడు కూడా మరింత ప్రకాశవంతమైనటువంటి ప్రత్యక్షతను చూపుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇశ్రాయేలీలలో ఉన్న ఆత్మీయ నాయకులు, ముఖ్యముగా యాజకులు, లేవీయులు శుద్ధీకరణ పొందవలసిన వారై ఉన్నారు అని ప్రభువే తెలుపుచూ ఉన్నటువంటి సందర్భం. 5వ వచనాన్ని గమనించినట్లయితే, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలివారి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. బలహీనులను, కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిను, పరదేశులను అన్యాయము చేత బాధించుబడి వారిని దేవుడు సహించడు. బాధించే వారిని దేవుడు సహించడు. చిల్లంగి వాండ్రకు, వ్యభిచారులకు, అప్రమాణికులకు తీర్పు తీరుస్తాడు. దేవుడు మార్పులేని న్యాయవంతుడు. సందేహించుచూ ఉన్నట్లు దేవుడు దుష్టులను శిక్షించక మౌనముగా ఉండలేదు. ఆయన మౌనముగా ఉన్నాడని అనుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, తగిన కాలమున తీర్పు తీర్చుటకై అన్యాయస్తులను శిక్షించుటకు ఆయన ఏం చేయించు ఉన్నాడు అని మలాకి ప్రవక్త హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. ఇక్కడ మూలవాక్యము రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. పత్రికా పాఠ్య భాగంలో ఉపాంశము అవివేకులను వివేకులుగా మార్చగలవాడు. పౌలు రోమా క్రైస్తవ విశ్వాసులకు రాస్తూ ఉన్నటువంటి లేఖ, దేవుడు అనుగ్రహించే నీతి దేవుని వాక్యము ద్వారా ప్రత్యక్షపరచబడినది. ఇంకా మనము గమనించినట్లయితే, దేవుని ఎదుట నిలిచేవారు నీతిమంతులుగా ఉండాలి. ఎలా నీతిమంతులుగా ఉంటారు అని మనము పరిశీలన చేస్తే, విశ్వాస మూలముగా జీవించాలి, దేవునిని ఎరగాలి, పవిత్ర హృదయాలతో ఆయనను మహిమపరచుచు వివేకులుగా మారాలని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. ప్రియమైనటువంటి వారలారా, పౌలు ఈ వాక్య భాగంలో వేదాంతముల గురించి, సిద్ధాంతముల గురించి తెలియపరిచినటువంటి 3 విషయాలు ఇక్కడ మనకు ఉంటూ ఉన్నాయి. ఒకటి, రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. రెండవది, మనము గమనించినట్లుగైతే ధర్మశాస్త్రమునకు విధేయత చూపుటకై ఇది ఆధారపడి ఉన్నది. మూడవది, రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రజలు రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆ రక్షణ క్రైస్తవ విశ్వాసమే. రక్షణ అనున్నది ఏమై ఉన్నది అంటే ఇక్కడ కొన్ని విషయాలను ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. భౌతిక అస్వస్థత నుండి రక్షణ. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తే, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. రక్తస్రావము గల స్త్రీ స్వస్థత. ఇక్కడ బి ప్రమాదముల నుండి రక్షణ. మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో గమనిస్తే, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఆత్మీయ ప్రమాదముల నుండి రక్షణ. సి చెడగొట్టే వారి నుండి మన జీవితమును భద్రపరుచుకునుట, మన జీవితమునకు రక్షణ. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనంలో మనం చూడగలుగుతాం. డి పోగొట్టుకొనకుండా కాపాడుకొనుట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుట. ఇక్కడ ఈ పాపము నుండి రక్షణ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఎఫ్ దేవుని ఉగ్రత నుండి రక్షణ. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. జి యుగాంత సంబంధమైన రక్షణ. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. క్రైస్తవ స్వార్థలోని విశేషము అవివేకులను వివేకులుగా చేయడమే. ప్రియమైనటువంటి వారలారా, రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిస్తే, ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచుచూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఈ వచనము ద్వారానే మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తీసుకుని వచ్చినటువంటి, తనను చైతన్యపరిచినటువంటి వచనము, నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. క్రైస్తవ విశ్వాసము మరలా 5 రకాలుగా కనపడుతూ ఉన్నది. ఒకటి, విధేయతగా తలంచారు. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 2, విశ్వాసమును నమ్మకముగా తలంచారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. 3, కొన్నిసార్లు విశ్వాసమునే క్రైస్తవ మతముగా తలంచారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 4, నిరీక్షణకు ఆధారముగా విశ్వాసము ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5, సంపూర్ణ నమ్మకము. రోమపత్రిక 1వ అధ్యాయము 18 నుండి 23 వచనాల్లో అన్యుల దోషమునకు కారణము ఏమిటి అంటే దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపుటపై ఆధారపడి ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి ఇశ్రాయేలు బయలు ఆరాధనకు అలవాటు పడినప్పుడు వారి పైకి ఉగ్రత రాబోతూ ఉన్నదని సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేస్తూ ఉన్నది. దేవుని దినమే దైవోగ్రత దినముగా తలంచబడినది. దేవుని ప్రజలు అవిధేయులైనట్లున్నారు. దేవుని ప్రజలు అవిధేయులైనప్పుడల్లా దేవుని యొక్క ఉగ్రత వారిపైకి వస్తూ ఉన్నది. అందును బట్టి అవిధేయులను విధేయులుగా వాక్యమే మార్చగలదని తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించినట్లయితే, మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుని చూడడము విస్మరించి వారి వ్యక్తిగత గొప్పతనాన్ని చూడడం మొదలుపెట్టారు. ఇదే వారి అవిధేయత. వారి జ్ఞానమును వ్యర్థమైన వాదములకు హెచ్చించి వెరివారయ్యారు. అటు అవివేకులకు వాక్యము ద్వారా వివేకులను చేయాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఇక స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. ప్రియమైనటువంటి వారులారా, లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఇక్కడ దీనులను ఆశీర్వాదకర్తలుగా మార్చగలిగిన వాడు, దీనులను ఆశీర్వాదకర్తలుగా మార్చగలిగిన దేవుడు. పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునిని మహిమపరుస్తూ ఆలపించినటువంటి 2 గీతాలను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకటి ఎలిజబెత్ గీతము, రెండవది మరియ గీతము.
ప్రియమైనటువంటి వారులారా 43వ వచనంలోకి వెళితే, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? కన్య మరియ యోదయ ప్రదేశములోని కొండసీమలో ఉన్న ఎలిజబెత్ కుటుంబానికి, జకరయ్య ఇంటికి ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చెప్పుచూ ఉన్నటువంటి సందర్భం. ప్రియమైనటువంటి వారులారా, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడం ఆశ్చర్యమే కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 44వ వచనంలో, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. యోహాను మరియు యేసు జననములు ప్రవచనాత్మకమైనవి. అయితే ఇరువురు కూడా కారణజన్ములే. రక్షకుడైన యేసును గర్భములో నుండే యోహాను దర్శించి గంతులు వేయడము ఎలిజబెత్ గమనించింది. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే ఆ వ్యక్తి సుఖపడటానికి మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఆనందించటానికి మాత్రమే కాదు, అవసరమైతే ప్రజల కొరకు శ్రమలు అనుభవించటానికి, ప్రాణం పెట్టడానికి కూడా తాను సిద్ధమని తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం. దేవుడు మరియ గర్భమును ఎన్నుకొనన్నది ఆశీర్వదింపబడటానికే కాదు, కేవలము ఆనందించుటకు మాత్రమే కాదు, తన కుమారుని సిలువలో త్యాగము చేయవలసినప్పుడు బాధను భరించుటకు కూడా తాను సిద్ధపడగలిగిన మనస్సు కలిగినదని ప్రభువుకు తెలుసు. దేవునికి మరియకు లభించిన ధన్యతలో భిన్నత్వం కనబడుతూ ఉన్నది. భిన్నత్వముతో కూడిన ఆశీర్వాదములు దాగి ఉన్నవి. సంతోషముతో పాటు దుఃఖము కూడా తను భరించాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని గమనిస్తే, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయములో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. దేవుడు గర్విష్ఠులను చెదరగొట్టి దీనులను హెచ్చించువాడు. క్రైస్తవ్యము అహంకారమునకు, గర్వమునకు వ్యతిరేకమైనది. దేవుడు చేయబోయే విప్లవాత్మకమైనటువంటి కార్యాలను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకటి, నైతిక విప్లవము. లూకాసు వార్త 1వ అధ్యాయం 51వ వచనంలో. రెండవది, సామాజిక విప్లవము. లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనంలో. సింహాసనము నుండి బలవంతులను పడదొలిసి దీనులను ఎక్కించును. మూడవది, ఆర్థిక విప్లవము. 53వ వచనంలో. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ప్రియమైనటువంటి వారులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్తూ ఉంటాడు, దళితులు ఎవరు అంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరముగా అణగదొక్కబడిన ప్రతి ఒక్కరూ దళితులే. ఈ 3 విషయాలలో యోదయ జనాంగంలోని పరిస్థితులను తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి లోకానికి వచ్చింది సాంఘిక, ఆర్థిక, నైతిక విప్లవము తీసుకురావడానికే. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఉదాహరణగా లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు గమనిస్తే, వేదలాజరు ధనవంతుని యొక్క సంఘటన. మరియా స్తుతిగీతము మరో విశేషమైనది. ఈమె అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపి రక్షకుని అనుగ్రహిస్తాడన్న ప్రవచన గీతమును ఆలపిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారిలా, నేటి అంశము మార్పు లేనివాడు. మన జీవితాలను మార్చగలిగిన వాడు, అవివేకులను వివేకులుగా మార్చగలిగిన వాడు, దీనులను ఆశీర్వాదకర్తలుగా మార్చగలిగిన వాడు. అలాంటి నిత్యము మార్పు లేని దేవుని యొక్క కృపా సమాధానము మీ ಎಲ್ಲరికీ తోడయ్యండి. దేవుడు మిమ్మల్ని ఆత్మీయముగా బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మీ ಎಲ್ಲరికీ మరొకసారి వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీ చేయండి. అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు. మరొక వీడియోతో కలుసుకుందాం. మన యొక్క వీడియోలో కలుసుకుందాం. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.